ఆ ఎంపీ సీటు తమ ఖాతాలోకి అనుకున్న లెక్క తప్పడానికి అసలు కారణాలేంటి? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పని కట్టుకొని ప్రచారం చేసిన లెక్క ఎందుకు తప్పింది? ఆడబిడ్డ కొంగు చాచి తన ఒడి నింపి పార్లమెంటుకు పంపమని వేడుకున్నా అక్కడి ప్రజలెందుకు కనికరించలేదు? రాజకీయ ఉద్దండులు హస్తంతో జతకట్టినా ఎందుకు సక్సెస్ కాలేదు? కురియన్ కమిటీ తీసిన ఆరాలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవడానికి కారకులెవరు? కాంగ్రెస్ పోస్ట్ మార్టంలో చివరికి తేలిందేంటి? లెట్స్ వాచ్. డబుల్ డిజిట్ ఖాయమనుకుంది కాంగ్రెస్. 12 సీట్లకు తగ్గవని లెక్కలేసుకుంది. కానీ 17 ఎంపీ స్థానాల్లో చివరికి 8 సీట్లకే పరిమితమైంది. అనూహ్యంగా బలపడ్డ బీజేపీ కాంగ్రెస్తో సరిసమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. మిగిలిన మరో సీటుని ఎంఐఎం నిలబెట్టుకుంది. గెలుస్తామనుకున్న సీట్లలో ఓడిపోవడంతో కాంగ్రెస్లో పోస్ట్ మార్టం జరుగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం తమ ఖాతాలోకి వస్తుందని ఆశించిన కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగిలింది. ఆదిలాబాద్ పార్లమెంటుపై కాషాయ జెండా రెపరెపలాడడంతో కాంగ్రెస్ పార్టీ కంగుతింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆదిలాబాద్ సీటుపై గంపెడాసులు పెట్టుకుని పనిచేశారు. సీతక్క నియోజకవర్గంలోని నిత్యం ప్రజల్లో ఉంటూ తమ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపిస్తే ఆదిలాబాద్ను ఎలా అభివృద్ధి చేస్తామో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. పోలింగ్ ముందు వరకు కాంగ్రెస్ పార్టీని ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుందనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వేసిన కురియన్ కమిటీ ఈ ఫలితాలకు కారణాలపై ఆరా తీసిందట. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డ కొంగు చాచి తనను గెలిపించండని చెప్పినా ఓటమికి అనేక కారణాలు లేకపోలేదు. దీంతో ఓటమి తర్వాత గాంధీ భవన్లో కురియన్ కమిటీ పార్లమెంటు స్థానాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందని అభ్యర్థి ఆత్రం సుగుణని ఆరా తీసిందట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె కోసం ప్రచారం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి మళ్లుతుందని అనుకున్నా పూర్తి స్థాయిలో ఎందుకు జరగలేదు? గెలిచే సీటు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని పార్టీ నేతలను కురియన్ కమిటీ ఆరా తీసిందని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి కూడా తెలంగాణలో ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానం ఆదిలాబాదేనన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన సీతక్క విస్తృతంగా పర్యటించారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు వ్యవహరించిన తీరు కమిటీ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో కేవలం పాజిటివ్ అంశాలను పార్టీ దృష్టికి తెచ్చిన నేతలు నెగిటివ్ అంశాలను పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అందుకే పార్టీ అంచనా వేసుకున్న ఓట్లు రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సీతక్క, మల్లేష్ ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించినప్పటికీ ముఖ్య నేతలు నెగిటివ్ అంశాలను వారి దృష్టికి తీసుకురాలేకపోయారని అంటున్నారు. దీంతో ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అంచనాకు తగ్గట్లు ఓట్లు రాలేదనే అభిప్రాయానికి కమిటీ వచ్చినట్టు తెలుస్తోంది. కొంతమంది నియోజకవర్గ ముఖ్య నేతల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పార్టీలో చేరినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో వారు పెద్దగా ప్రభావం చూపలేదని పార్టీ నేతలు కురియన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్టు కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. నిర్మల్ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నేత వేణుగోపాలాచారి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ లాంటి వారు చేరినా ఎందుకు ప్రభావం చూపలేకపోయారని ప్రశ్నించిందట కురియన్ కమిటీ. అయితే వీరిలో కొందరు నేతలు పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రాలేదని కమిటీకి చెప్పినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ వైపు మళ్లుతుందనుకున్న ఆ పార్టీ బీజేపీతో కుమ్మక్కు కావడంతో పూర్తి స్థాయిలో ఓట్లు పడలేదని కమిటీ దృష్టికి తీసుకువెళ్లారట. దీంతో పాటు ముఖ్య నేతలు, వారి అనుచరులు పార్టీలో చేరినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్యాడర్ పూర్తిగా కాంగ్రెస్లోకి రాకపోవడం కూడా మైనస్ అయిందని చెప్పుకొచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి మళ్లిందని కురియన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారట కొందరు నేతలు.
పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఆదిలాబాద్, సిర్పూర్, నిర్మల్, ముథోల్, బోధ్ నేతల మధ్య ఏర్పడ్డ వర్గ విభేదాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని నేతలు కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్టు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం కురియన్ కమిటీ నివేదికలతో ఏ అభిప్రాయానికి వస్తుందో, నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.